హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకుందామండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు చాలా మంది దేవుడంటే భయపడుతూ ఉంటారు. ఎందుకని అనంటే, మేము పాపం చేశాము, మా ప్రార్థన దేవుడు వింటాడా లేదా అని ఒక భయం అనేది వారిలో ఉంటుంది. కానీ దేవుడు బానిసలుగా చేయలా. దేవుడు అమ్మో అని భయపడతా ఉంటారు. కానీ దేవుడు దాస్యత్వంతో ఉంచలేదు. కానీ దత్తపుత్ర ఆత్మను ఆయన బిడ్డలుగా దేవుడు క్షమించి మన కొరకు ఆయన రక్తం చిందించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని దగ్గరకు తీసుకున్నాడు. మనల్ని క్షమించి. ఎందుకంటే ఆయన క్షమించే దేవుడు, ఆయన శిక్షించే దేవుడు కాదండి. ఆయన శిక్షిస్తాడేమో అని భయపడుతున్నారు చాలా మంది దేవుని దగ్గరకు వస్తాకి. కానీ ఈ రోజు ఆయన రక్తములో కడగబర్చాడు. ఆయన రక్తములో కడిగి మనల్ని శుద్ధులుగా చేసి నీతిమంతులుగా స్వతంత్రులుగా మనల్ని చేశాడండి. కాబట్టి భయం అవసరంలా. ఎందుకు భయం? ఆ భయం అనేది నీలో నుండి తీసివేసుకో. దేవుడు ఆయన సొంత కుమారుడుగా సొంత కుమార్తెగా నిన్ను ఆదరించి నీకు అధికారాన్ని దేవుడు ఈ రోజున ఇచ్చాడు. అధికారాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి అందుకనే ఈ రోజున మనము అబ్బా తండ్రి అని ఆయనను ఒక కుమారుడు ఒక తండ్రిని ఏ రీతిగా పిలుస్తున్నాడు, అదే రీతిగా మనం కూడా దేవుణ్ణి అధికారంతో అబ్బా తండ్రి అని వేడుకుంటున్నాము. కాబట్టి ఆ వేడుకుంటున్నది మరి దేవుడు చూస్తున్నాడు. కాబట్టి తండ్రిని మనము ఇంకా తండ్రికి దగ్గర అవ్వాలి. తండ్రికి దగ్గరయ్యి ఆ తండ్రినే వేడుకుంటే క్షమిస్తాడు. కాబట్టి ఈ రోజున భయపడొద్దు. ఆ భయము నీలో వద్దు. మనము స్వతంత్రులం, దత్తపుత్రులుగా ఆయన మనల్ని తీసుకున్నాడు. కాబట్టి మనము భయపడటానికి అవకాశం లేదు. అట్టి కృప ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, జీవం గల ప్రభువా, నా తండ్రి నాయన, ఎంతో మంది భయపడుతూ ఉంటారు. మరి నేను పొరపాటు చేశానేమో అని చెప్పేసి, తప్పు చేశానేమో భయపడతారు, దేవుడు శిక్షిస్తాడేమో అని అనుకొని భయపడుతున్నారు. కానీ ఈరోజు భయపడొద్దు, భయపడకుండా బిడ్డలుగా స్వీకరించాడు. ఈ యొక్క షార్ట్ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించి కాపాడి, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా దీవెన తోడుగా ఉంచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.